దీనికి ఆపరేషన్ చేసుకోకపోతే ఏమవుతుందంటారు? ఎగ్జాక్ట్లీ. ఆపరేషన్ చేసుకోకపోతే నిజంగా వచ్చే ప్రాబ్లమ్స్ని మనము 3 రకాలుగా విభజించవచ్చు అర్థం కావడం కోసం. ఫస్ట్ మెడికల్ పరమైన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ సైకలాజికల్ పరమైన ప్రాబ్లమ్స్. ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఫస్ట్ మెడికల్ పరమైన ప్రాబ్లమ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అంటే బరువు పెరిగిపోతుంది. బరువు పెరిగిపోవడం వల్ల ఏమైపోతుందంటే మనకు ఇవ్వాల్సిన డోసేజ్ బాగా పెరిగిపోతుంది. ఈ డోసేజ్ పెరిగిపోయేటప్పటికి ఒక ట్యాబ్లెట్ వాడే దగ్గర 4 ట్యాబ్లెట్లు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ పావలా ఉందనుకోండి, 4 ట్యాబ్లెట్ రూపాయి అయిపోతాయి. దానివల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు స్టార్ట్ అయిపోతాయి. తర్వాత సైకలాజికల్ డిస్టర్బెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక యూజువల్గా ఆడవాళ్ళకే వస్తుంది, సున్నిత మనస్కులు నిజంగా చెప్పాలంటే పెద్దవాళ్ళకే వస్తుంది. సో వాళ్ళని మనము అవాయిడ్ చేయడం మొదలు పెడదాం. ఓకే, మనము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము, అక్కడ లిఫ్ట్ లేదు, 2 ఫ్లోర్లు ఎక్కాలి. మనం అమ్మని కానీ, నాన్నని కానీ, అత్తగారిని కానీ, మామగారిని కానీ విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. దానివల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎంతోమంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, మా పిల్లవాడి దగ్గర డబ్బులు లేవు, ఆపరేషన్ చేయలేడు, ఇంట్లో కూర్చోండి అమ్మా అని చెప్తూ ఉంటాం. చెప్పకూడదు యాక్చువల్గా, ఎందుకంటే ఇంకా అది తప్పించి ఇంకా ఆప్షన్ లేనప్పుడు మాత్రమే చెప్తా. ఇంట్లో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అయ్యా అని చెప్తూ ఉంటాను. నా సొంత తమ్ముడి కొడుకు పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాను, మనవడిని చూసుకోలేకపోతున్నాను, ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. దీనివల్ల డిస్టర్బ్ అయిపోతూ ఉంటారనమాట. సో తర్వాత మెల్లగా ఏమైపోతుందంటే ఒక దూరపు చుట్టాలకి ఫస్ట్ దూరం అయిపోతాం, తర్వాత దగ్గర చుట్టాలకు దూరం అయిపోతాం, తర్వాత వీధిలో వాళ్ళకి దూరం అయిపోతాం, తర్వాత ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోతాం. అందుకని నేనేమంటానంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీరు కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే సాధ్యమైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు ఉన్న రూపాయిని అనవసరమైన అడ్వర్టైజ్మెంట్స్, అనవసరమైన పోకడ్లకు పోయేసి వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తాను నేను. స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్. ఈ వీడియో మీరు చూసిన తర్వాత, మీ ట్రీట్మెంట్ మీరు తీసుకున్న తర్వాత సక్సెస్ కాకపోతే వచ్చి జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోండి. అక్కడ ఇంజెక్షన్లు ఇస్తున్నారంట, అక్కడ వాతలు పెడుతున్నారంట, అక్కడ ఇంకేదో చేస్తున్నారంట, అవన్నీ వేస్ట్. సైంటిఫికల్లీ ప్రూవ్డ్ స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో జాయింట్ రీప్లేస్మెంట్ ది బెస్ట్. డబ్బులుంటే రోబోటిక్ చేయించుకోండి, ఓకే, లేదా కన్వెన్షనల్ చేయించుకోండి, లేదా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఫ్రీగా జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు, కానీ చేయించుకోండి. ఈరోజు వచ్చిన టెక్నిక్ తోటి కానీ, ఈరోజు వచ్చిన టెక్నాలజీ తోటి కానీ, ఇప్పుడున్న ఎక్స్పర్టీస్తో కానీ హార్డ్లీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సింది 24 అవర్స్. ఫాస్ట్ ట్రాక్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే, నేను ఎస్పెషల్లీ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ ఆర్ మజిల్ స్పేరింగ్ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తాను. అంటే కండని కట్ చేయకుండా జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తాను. ఆ విధానంలో ధైర్యంగా ఉంటే సేమ్ డే లేచి నడవచ్చు. సో బెడ్ రెస్ట్ అన్న కాన్సెప్టే లేదు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ పనులు మీరు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయారనుకోండి, ఆ మానసిక ధైర్యం వేరే ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కన్నా కానీ ఇప్పుడు ఈ యుగంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. 2 రోజులు ఉంటామా, 100 సంవత్సరాలు ఉంటామా తెలియదు. ఉన్న రోజులు ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా ఉండడం ఈజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దానికి స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకుంటే హ్యాపీగా పేషెంట్ ఉంటుంది.